ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ఎమ్మెల్సీ తీరే వేరు. అధికార పక్షం ఎక్కడుంటే అక్కడే ఆయన ఉంటారు అనేది రాజకీయ నేతల విశ్లేషణ. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షానికి జై కొడుతున్నారట ఆయన. ఇంతకు ఆ ఎమ్మెల్సీ ఎవరు, ఎటువైపు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ అధికార పక్షం వైపే ఉండే ఆ ఎమ్మెల్సీ ఈసారి ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎంతో కలయిక, మరోవైపు సీనియర్ టీడీపీ నేతలకు మద్దతు కూడా పలుకుతున్నారట ఆయన. ఇంతకు ఆ సీనియర్ నేత పయనం ఎటు అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ ఎమ్మెల్సీ ఎవరు, ఎటు వెళ్తారు అనేది ఈవేళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాపు సామాజిక వర్గ నేతగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తులు వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినప్పటికీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన రాజకీయాలు చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తోట దూకుడు ఆ పార్టీలో అంతా తామే అనుకున్న సీనియర్లకే మింగుడు పడలేదు. పార్టీలోకి రావడం కాదు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. జిల్లా వైసీపీ సీనియర్లు ఆయనకు పదవి దక్కకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్సీగా ఉంటూనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. భారీ మెజారిటీతో కూటమికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి తోట కాస్త దూరమైనట్టు కనిపిస్తున్నారు. కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులకు సమీప బంధువు కృష్ణా జిల్లా వైసీపీ నేత సామినేని ఉదయభాను జనసేనలో చేరడంతో తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో ఆయన జగన్ని కూడా పెద్దగా కలవడం లేదట. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ను కలిసేందుకు కొందరు నాయకులకు, మంత్రులకు కూడా సాధ్యమయ్యేది కాదు. అయితే తోట కలవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జగన్ అపాయింట్మెంట్ దొరికేది. అలాంటిది ఇప్పుడు తోట త్రిమూర్తులు జగన్ను కలవడానికి ఇష్టపడడం లేదట. తాజాగా అసెంబ్లీలో ఫోటో సెషన్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తోట త్రిమూర్తులు కలవడం, ఇద్దరూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుని పలకరించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అంటే రాష్ట్ర కాపు సామాజిక వర్గంలో పలుకుబడి ఉంది. కాపుల సమస్యలపై గళమెత్తడం, ప్రభుత్వాలపై పోరాటాలు చేయడంలో మాజీ మంత్రి ముద్రగడకు ఏమాత్రం తీసిపోరు. రాజకీయంగా కాపుల ఇమేజ్ దెబ్బతినే పరిణామాలు చోటు చేసుకుంటే వెంటనే రంగంలోకి దిగిపోతూ ఉంటారు. వాస్తవానికి 2014 ఎన్నికల నాటి నుంచి తోట త్రిమూర్తులు జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే తోట త్రిమూర్తులు ఎన్ని ఊహాగానాలు వచ్చినా తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు అదే చివరి పార్టీ అని ప్రకటించారు. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశానికి వైసీపీ సభ్యుడిగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు. అయితే శాసన మండలికి వెళ్లేసరికి తోట త్రిమూర్తులు వైఖరి అధికార కూటమికి అనుకూలంగా కనిపిస్తోందంటున్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ నెల 29తో ముగుస్తుంది. శాసన మండలిలో వీడ్కోలు కార్యక్రమం కూడా జరిగింది. తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా యనమలకు మద్దతుగా మాట్లాడడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్సీ గడువు ముగిసినా యనమలకు తిరిగి మండలిలో కొనసాగించాలని తోట త్రిమూర్తులు కోరడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. తెలుగుదేశంలో తోట త్రిమూర్తులు ఉన్నప్పుడు జిల్లా పార్టీ అంతా యనమల కనుసన్నల్లోనే నడిచేది. ఆయనకు పార్టీలో యనమలకు ఉన్న పట్టేమిటో బాగా తెలుసు. అయితే తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ అటు టీడీపీలోనూ గందరగోళానికి దారితీశాయట. శాసన మండలిలో రెండు పార్టీల ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు వ్యవహార శైలికి అవాక్కయ్యారట. తాజాగా తోట త్రిమూర్తులు పార్టీ మారిపోతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎప్పటికప్పుడు తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.